ఎలాగమ్మా తయారు? ఇందాక మీరు నన్ను హెల్త్ టిప్ అడిగారు కదా, ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతా, మీరు దానికి సమాధానం పొడుపు కథ అడుగుతావా? అడుగు. అరచేతిలో కుంకుమ, గోటి మీద కుంకుమ, బిరాకు కుంకుమ, అందాల కుంకుమ ఏమిటది? పసుపు కుంకుమ. నేను ఓన్లీ కుంకుమనే చెప్పాను, పసుపు చెప్పలేదు కదా. అరచేతిలో కుంకుమ, గోటి మీద కుంకుమ. ఆపే అక్కడ గోరింటాకు. కరెక్ట్ రైట్ ఆన్సర్. స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ ఆడాల్సింది ఎవరు? నువ్వే స్వప్న. వచ్చే ఓకే స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. తప్పు చెప్తే మాత్రం -10 పాయింట్స్ ఉంటాయి, సో జాగ్రత్త. రామచిలక. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. హేమ నువ్వు దగ్గరికి వచ్చావు ఇందాక రామచిలక అని చెప్పి, బట్ ఎగిరే చిలక. చిలక ఎగరకుండా కూర్చుని దుప్పటేసుకుని పడుకుంటుందా? -10 తయారు. చిలక ముక్కు. చిలక ముక్కు రైట్ ఆన్సర్. 40 పాయింట్లు. నీకు 60. నేను ఒక సరే అడుగు. నల్లని చెరువులో ఎర్రని తామర. నల్లని చెరువులో ఎర్రని తామర. అదేదో మొత్తానికి అంతా నల్లగా ఉంటుంది, మధ్యలో మాత్రం ఎర్రగా ఉంటుంది. ఆకాశంలో సూర్యుడా? ఆకాశం తెల్లగా ఉండదు కదా. కరెంట్ పోయినప్పుడు ఎమర్జెన్సీ లైట్ వాడుకుంటాం. బల్బా? పాతకాలంలో అయితే కిరసనాయిల దీపం. లాంతర్. దీపం. నల్లని చెరువులో ఎర్రని తామర అంటే దీపం అన్నమాట. ఓకే. మరేంటే మా చిన్నప్పుడు దీపం గురించి అడగాలంటే తోకతో నీళ్లు తాగుతూ ముక్కుతో ముచ్చం పట్టుకుంటుంది అని చెప్పేవారు. ఇప్పుడు మార్చేసారా? నువ్వు మార్చేసావా? అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి డిఫరెన్స్ వచ్చింది కదా. అక్కడ ఏంటి ఏదో అప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ అంట. జనరేషన్ గురించి మాట్లాడేంత జనరేషన్ నీకు లేదు కానీ ఆగక్కడ అలా. నెక్స్ట్ మంగతయారు నువ్వే దా. స్టార్ట్. అగ్గిపెట్టె. అగ్గిపెట్టె రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. నువ్వు అడిగే ముందు నేను నిన్ను ఒకటి అడుగుతా. అగ్గిపెట్టె మీద ఒక ఫన్నీ లైన్స్ కొన్ని ఉంటాయి. అగ్గిపెట్టెతో ఏముంటుంది? అగ్గిపెట్టెతో ఫోన్ తయారు చేయొచ్చు, టెలిఫోన్. అది కాదు. అగ్గిపెట్టె, గిగ్గిపెట్టె, కోడి, కొంగ, పిల్లు, ఫిరంగి. తర్వాత నేను చెప్పను. ఇంట్లో మొగ్గ, ఇదిలో పువ్వు. గొడుగు. గొడుగేసి నిల్లమ్మా. సో ఇంకా నెక్స్ట్ ఎవరు ఆడాలి? హేమలత. వచ్చే హేమలత. స్టార్ట్. ఈత కొట్టడం. ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? స్విమ్మింగ్. స్విమ్మింగ్. స్విమ్మింగ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. మామూలుగా స్విమ్మింగ్ అంటే లైక్ ఇలా చూపిస్తారు, ఇలా వాటర్ చూపించి తినేంటో ఇలా ఇలా నేను నీళ్ళలో చేపేమో అనుకున్నా. నెక్స్ట్ ఇంక నువ్వే వచ్చేసాయి. రెడీ స్టార్ట్. బాగా అంతే ఎగ్జాక్ట్ గా అయితే సాయికి బాగా మ్యాచ్ అయ్యేది వచ్చింది. అది ఎలా చేస్తుందో అలా చేసి చూపించు. అర్థమైంది ఏదైతే. కప్ప. కప్పగంతులు. రాంగ్ ఆన్సర్. -10. హేమ. చాలు చాలు. ఆన్సర్ ఏంటంటే నూతిలో కప్ప. అది చెప్పలేదు. సో నీకు పాయింట్స్ లేవు, వాళ్ళకి పాయింట్స్ లేవు. ఓకే.